అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఇప్పుడు నేను మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటి అంటే, సో, మన ఆరోగ్యం గురించి. మన జీవితంలో ఆరోగ్యం ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలన్నారు. సో, మన జీవితంలో ఆరోగ్యంగా ఉండడానికి జబ్బు పడినప్పుడు ఒక ప్రధాన పాత్ర పోషించే అంశం ఏదైనా ఉంది అంటే అది మెడిసిన్ అన్నమాట. మందులు. ఈ రోజుల్లో ప్రతి వాడి జీవితంలో మెడిసిన్ అనేది అనివార్యమైపోయింది. సో, చిన్న జ్వరమైనా, పెద్ద వ్యాధి అయినా మనం వెంటనే ఎక్కడికెళ్ళిపోతాం? మెడికల్ షాప్‌కెళ్ళేసి మందులు కొనేస్తాం. కానీ ఈ ప్రక్రియలో చాలామంది కొన్ని జాగ్రత్తలు పాటించడం లేదు. ముందుగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి మెడిసిన్, ప్రతి మందు డాక్టర్, వైద్యుడి సలహా మేరకే వాడాలి. సో, కొంతమంది ఏం చేస్తుంటారంటే, జ్వరం వచ్చిందనుకో, పారాసిటమాలే, డోలో 650, డోలో 500, కాల్పాల్ 500. ఇది మాకు తెలుసురా, నువ్వేం చెప్పేది? ఈ జ్వరానికి మేము వాడతాం. ఎక్సెసివ్ డోసెస్, ఎనీథింగ్ దట్ కెన్ కాజ్ ఎఫెక్ట్ టు ది బాడీ, హార్మ్ఫుల్ అది. సో, పారాసిటమాల్ ఎక్కువగా వాడడం వల్ల లివర్ ప్రాబ్లం అవుతుంది. సో, తలనొప్పి వచ్చినా, జలుబు చేసినా, దగ్గు వచ్చినా వెంటనే నా దగ్గర ఒక టాబ్లెట్ ఉంది, లేదు నా దగ్గర ఒక సిరప్ ఉంది అని చెప్పేసి తాగేస్తే ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఎంత డోస్ తాగాలో అంతే తాగాలి. రైట్ మెడిసిన్ తీసుకోవాలి. సో, మోస్ట్ ఆఫ్ ది మెడిసిన్స్ చాలా మందులు అనేవి ప్రభావం చూపిస్తాయి మానవుని మీద. వితౌట్ ద ప్రిస్క్రిప్షన్, ఏదైతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనం మందులు కొంటామో అది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.